వచ్చిన పదాలను చేయొచ్చు. మన తండ్రితో ఎలా మాట్లాడతామో అలాగే యేసయ్యతో మాట్లాడాలి, ప్రతిరోజు మాట్లాడాలి. దానియేలు అంట 3 ప్రార్థన ఎక్కువ అంటే ఎప్పుడు చేశారు అసలు దానియేలు? ఇలా ప్రార్థన చేస్తే సింహం గుహలో వేస్తాం, అక్కడ సింహాలు ఉంటే అవి చంపేస్తే అని తెలిసినప్పుడే ప్రార్థన చేశారు. ప్రజలు ప్రార్థనకి అంత విలువించని మీరు చూశాను కదా. ప్రార్థన ఈ రోజు అంత బాగుంటే చేస్తాం అనుకుంటారు కొంతమంది. దానియేలుకి ప్రాణాల మీదకి వస్తుంది అని తెలిసినప్పుడు ప్రార్థన చేశాడు. అంటే దానియేలు తెలిసేదో తెలుసా? మీరు అనుకోవచ్చు దానియేలు ముందే తెలిసేమో సింహాలు ఏం చేయమని. ప్రజలా సింహాలు ఏం చేయవు కాదు, సింహాలు ఖచ్చితంగా ఆయన చేస్తాయి. కానీ దానికి ఏం తెలుసు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు చూసుకుంటాడు ఆ సింహాలు అవేం చేస్తాయి అన్నప్పుడు. ప్రజలో నిజంగా నమ్మితే దేవుడు వదిలిపెట్టారంటున్నాం. ప్రార్థన ఎందుకు తెలుసు? మీ శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలుపుగా ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? మన ప్రార్థన రోజు చేస్తుంటే వచ్చే శోధం తప్పించబడతాయి.